నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? జట్టి అయినవాడు అంటే కుస్తీలు పట్టడం కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ ఏదైనా తీసుకుంటే వారు పోరాడుతున్నప్పుడు నియమ ప్రకారము రూల్స్ ఉంటాయి. ఆ నియమ ప్రకారము వారు పోరాడాలి. కుస్తీ అయినా సరే అంతే, కబడ్డీ, క్రికెట్, లేదంటే ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి తెలుసా? ఒలింపిక్స్ ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ సండే వరకు. ప్రపంచంలో ఎన్ని కంట్రీలు ఉన్నాయో అవన్నీ పాల్గొంటాయి. అందులో మన ఇండియా కూడా పాల్గొంటుంది. ఇప్పటివరకు 3 పథకాలు వచ్చినాయి, బ్రాంజ్ పథకాలు. ఓకే, అక్కడ చాలా స్ట్రిక్ట్. అక్కడే కాదు, ఏదైనా అంతే. ఆ రూల్స్ ప్రకారంగా పోరాడకుంటే డిస్క్వాలిఫై చేస్తారు. నిన్ననే 100 మీటర్స్, అన్నింటిలో గొప్పది 100 మీటర్స్ రన్నింగ్. ఒక 10 మంది ఉన్నారు, లైన్గా రెడీగా ఉన్నారు. వారు ఏం చేస్తారంటే అధికారులు వాళ్ళ గన గెలుస్తారు, టన్ అని గెలుస్తారు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దానికి టైం ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అంటాడు, స్టార్ట్ లాగానే అంతవరకు కూర్చుంటారు, లేస్తారు. లేచిన తర్వాత ఎప్పుడు కొడతాడా అని చూస్తారు. అది కొట్టినప్పుడు పరిగెత్తాలి. నేను 10 మంది ఉన్నారు, ఒక కంట్రీ ఆయన రెడీ స్టార్ట్ అన్నాడు, అందరూ లేచారు. ఇంకేం చేయలేరు. నెక్స్ట్ ఏంటి? గన్న కొలవాలి. ఒక క్షణం ఆలస్యం అయినట్టుంది, పరిగెత్తేసాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా ఇది గన్న కొట్టకముందే ఆయన పరిగెట్టాడు, 2 పరిగెత్తారు. మళ్ళీ ఆగిపోవాలి కదా. అప్పుడు అధికారులు వచ్చారు. ఎవరైతే గన్ను పేల్చినప్పుడు పరిగెత్తాడో అతన్ని డిస్క్వాలిఫై చేశారు, పక్కన పెట్టేశారు. ఎంత బాధ వేసిందంటే చూసిన వాళ్ళకి, ఆ కామెంటరీస్ కూడా ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఒలింపిక్స్లో వెళ్ళి పాల్గొనడం అనేది అసలు ఇంపాసిబుల్. ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే కానీ అందులో వెళ్ళడానికి అవకాశం దొరకదు. పైగా కంట్రీకి రిప్రజెంట్ చేస్తారు కాబట్టి అన్ని సంవత్సరాలు కష్టపడి రోజు పొద్దున 5 గంటలు లేచి 4 గంటలు లేచి ఎన్నో చేసి ప్రయత్నం చేసి శరీరాన్ని నలగొట్టుకొని ఎంత మితంగా ఆహారం తిని ఎన్నెన్నో చేసి వెళ్తారు ఒలింపిక్స్కి. ఇన్ని సంవత్సరాల శ్రమ అంతా ఏమైపోయిందమ్మా? వృధా. ఎందుకని? అతడు నియమాన్ని పాటించలేదు. అదే చెప్తున్నాడు దేవుడు. జట్టి అయిన వాడు, అది ఏదైనా సరే, ఏ స్పోర్ట్ అయినా సరే, ఏ గేమ్ అయినా సరే, నియమ ప్రకారము చేయకపోతే అతడికి కిరీటం రాదు, గెలవడు. అందుచేత రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారంగానే అన్ని పోటీలు ఉంటాయి. అది ఒక్కడే ఉన్నాడు అనుకోండి, పోటీ పెడతారా? పోటీ అంటే ఎప్పుడు? 2 ఉండాలి, కనీసం 2 టీంలు ఉండాలి, అప్పుడు పోటీ. ఆ పోటీలో పోగలిగిన వారు ఇద్దరు కూడా ఎలా పోరాడతారమ్మా? గెలవాలైనా పోరాడతారు, ఓడిపోవాలని ఎవరు పోరాడు. చివరి వరకు గెలవాలైనా పోరాడతారు. అయితే బాగా కృషి చేసిన వారు, అందులో బలవంతుడైన వాడు, అందులో నైపుణ్యం కలిగిన వారు గెలుస్తారు. ఇద్దరిలో ఉన్నారు, ఇద్దరిలో బలవంతుడు ఒకడు ఉన్నాడు, బాగా నైపుణ్యంగా మరి గెలిచేవాడు ఉన్నాడు, అతను గెలుస్తాడు. అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనేది. అయితే అంత నైపుణ్యం ఉన్నా, బలం ఉన్నా మళ్ళీ ఏం కావాలా? నేను నియమం ప్రకారం చేయాలి, నాకు బలం ఉంది కదా, అది కదా అని చెప్పి ఇష్టాసారంగా చేస్తే గెలవరు, డిస్క్వాలిఫై చేస్తారు. అదే ఆత్మ సంబంధం కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. మనందరూ కూడా దేవుని దగ్గర నుంచి నిత్య జీవము, లేదంటే నిత్య కిరీటం, జీవ కిరీటం పొందుకోవడానికి మనందరం ఈ లోకంలో పరిగెడుతున్నాం. మనం కూడా పరుగు పొంది ఒలింపిక్స్ కాదు, ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏషియన్ గేమ్స్ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. బహుశా కాంపిటీషన్ రోజు జరగవు, పరుగు పందెం రోజు ఉండదు. కానీ మన ఆత్మ సంబంధంగా ప్రతిరోజు పరిగెత్తాలి. మనకి దేవుడు ప్రతిరోజు పెట్టాడు పరుగు పందెం. వాళ్ళకి కొన్నిసార్లే 4 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరం ఒకసారి.
మనకు రోజు పరుగు పందెమే. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడమైన యేసు వైపు చూచుచు మీ ఎదుటనున్న పందెంలో ఓపికతో పరుగు పెట్టండి. మనందరూ కూడా ఓపికతో పరుగు పెట్టాలి. అంటే మనందరికి ఏముందమ్మా? ఒక పోరాటం ఉంది, పరుగు పందెం ఉన్నది. ఇందులో గెలవాలంటే మనకేం కావాలి? బలం కావాలి, నైపుణ్యం కావాలి. దేవుడు నియమించిన ఆ కట్టడాలను అనుసరించి పోరాడాలి. అప్పుడు దేవుడు మనకు గెలిస్తే ఏమిస్తాడమ్మా? జీవ కిరీటం. ఆ జీవ కిరీటం పొందుకోవడానికి మనం పరిగెత్తాలి. ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ బలవంతులైనటువంటి వారిని దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క నియమాల్ని పాటిస్తూ బలవంతులుగా ఎన్నుకోబడిన వారిని మనం ధ్యానం చేయబోతున్నాం. బలవంతులైనటువంటి నియమ ప్రకారం పోరాడి వీరికంటే బలవంతులేరు ప్రపంచంలో. అంత బలవంతులైన 7 గుంపులను మనం చూద్దాం ఈరోజు మనకున్న సమయంలో. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం కూడా ఇలా పోరాడాలని. అప్పుడు దేవుడు మనం దీవిస్తారు. మొదటి వ్యక్తిని చూద్దాం, బలమైన వారిని. దేవుడు చెప్తున్నటువంటి మాటలు విందాం. పరిశుద్ధ లేఖనాల్లో ఎవరు ఈ బలవంతులు నేర్చుకోవాలి? మొదటి వ్యక్తి ఆదికాండము 10వ అధ్యాయము. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. 10 ఆదికాండము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కాలాదు. ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఇతని పేరేంటమ్మా? నిమ్రోదు. ఈ నిమ్రోదు అంటే ఎవరు? కూషు అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడు ఈ నిమ్రోదు. ఈ నిమ్రోదు గురించి మొట్టమొదటి పరాక్రమవంతుడు గురించి బైబిల్, ఇతనే మొట్టమొదటి పరాక్రమవంతుడు. పైగా అంటాం అతడు భూమి మీద, అంటే ఏంటనమాట? భూమిలో ఉన్న ఎంతమంది ఉన్నారో వారందరికంటే బలమైనటువంటి వేటగాడిన. అతడు యెహోవా ఎదుట, పైగా మనుషుల ఎదుడు కాదు. ఇప్పుడు మనం ఒలింపిక్స్లో పరిగెడుతున్నారు, గెలిచిన వాళ్ళకి గోల్డ్ వస్తుంది, లేదా సిల్వర్ వస్తుంది, బ్రాంజ్ వస్తుంది. ఎవరు ఎదురు ఇస్తారా? గోల్డ్, బ్రాంజ్, ఇవన్నీ కూడా సిల్వరు మనుషులు ఎదుట. కానీ ఈ నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమం గలవాడైన వేటగాడు. అందుకనే ఇతని మీద ఒక సామెత కూడా వచ్చేసిన లోకోక్తి. ఎవరన్నా బాగా వేటాడుతున్నాడు అనుకోండి బలంతో, నిమ్రోదు వలె, యెహోవా ఎదుట పరాక్రమం గల నిమ్రోదు వలె ఇతను కూడా ఉన్నాడు అని పోలిక చేసేవారు. అంతగా నిమ్రోదు బలమైన వేటగాడు. వేటగాడు అంటే ఏంటి? వేటగాడు అంటే ఏంటి? అడవిలోకి వెళ్ళి అడవి మృగాల్ని వేటాడి చంపి తీసుకురావడం వేట. అడవిలో ఏముంటాయమ్మా? చికెన్ ఉంటుందా? గొర్రెలు, మేకలు ఉంటాయా? ఏముంటాయి అడవిలో? క్రూర జంతువులు, భయంకరమైన జంతువులు ఉంటాయి. ఇంటి దగ్గర కోడిని పట్టుకుంటే వెంటనే దొరికేస్తుంది. దాన్ని పట్టుకోవడానికే ఎన్నో తిప్పలు పడాలి ఇంటి దగ్గర. మరి అడవిలో అన్ని క్రూర మృగాలను పట్టుకొని వేటాడాలంటే ఎంత నైపుణ్యం కావాలి? చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది వేటగాడని. పైగా అడవి మృగాలు వేటాడడం అంత ఈజీయా? మనం వేటాడే ముందు అవి వచ్చి మనం వేటాడతాయి. వాటిని వేటాడద ముందే అవి పరిగెత్తుకొని, సింహం ఉందనుకోండి ఏం చేస్తుంది? ముందు పరిగెత్తి మనం చంపుతుంది. కానీ నిమ్రోదు సింహం కాదు కదా. ఏదైనా సరే ఒక్కసారి వేటకు వెళ్ళాడా ఒట్టి చెల్తో రాడు. ఎలా వస్తాడమ్మా? ఏదో వేటాడి, దేని వేటాడడానికి వెళ్ళాడో వేటాడు వచ్చాడమే. అంత పరాక్రమ బలవంతుడైనటువంటి శాలి వేటగాడు ఎవరమ్మా? నిమ్రోదు. దేవుడు మెచ్చుకున్నాడు అతను చూసి, అంత వేటగాడిని చూసి. ఆ వేటగాడి యొక్క నైపుణ్యం ఎంత నైపుణ్యం ఉందో మనం నేర్చుకోవాలంటే మనం ఒక మాట దేవుని గ్రంథంలో చూడాలి. చూడండి, అప్పుడు నైపుణ్యం అంటే మనకు అర్థమవుతుంది. అతని యొక్క కీర్తన గ్రంథం 34 చెందండి. కీర్తనలు 34 10వ వచనం. 34:10. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అంట.
కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ కొదువ లేదంట. చాలా జాగ్రత్తగానండి. సింహము పిల్లలు అంటున్నాడు. సింహం ఉన్నది, ఇందా చెప్పుకున్నాం, అడవిలో ఉంటుంది, పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల్ని పోషించే బాధ్యత ఎవరిది? ఆ తల్లిది, లేదా తండ్రి అయినట్టు సింహాది, శివంగిది. ఒకసారి అది వేటకు వెళ్తుంది, తీసుకొస్తుంది, ఎరా పిల్లలు పెడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో సింహం కూడా వేటాడి తుడిలో పారిపోతాయి. దేన్ని వేటాడుతున్నాయో మనం ఆ డిస్కవరీ ఛానల్లో కానీ నేషనల్ జియోగ్రఫీ కానీ మనం చూస్తే సింహము పరిగెట్టుకుని వెళ్తుంది పట్టుకుందామని. ఆ జింకలు కానీ మేకలు కానీ వీటికన్నా పరిస్థితిగా వెళ్ళిపోతాయి. వెంట్రుక బాస్ అంటాం కదా, అంతలో తప్పించుకెళ్ళిపోతాయి. అందుకని ఒకసారి వేటలో ఫెయిల్ అయిపోతుంది సింహం. అడవి మృగాలు వేటలో ఫెయిల్ అవుతాయి. అందుకని పిల్లలు పస్తులు ఉంటాయి, తిండదు, తల్లిదండ్రులు తీసుకురాలేదు కాబట్టి. సింహమ్మ పిల్లలు కూడా వేటకు వెళ్ళి వేటాడి వస్తానికి గ్యారంటీ లేదు. కానీ నిమ్రోజు వేటకు వెళ్ళాడా ఖచ్చితంగా వేటకు తీసుకురావాల్సింది. అంత గొప్పవాడు, దీని స్తోత్రం హల్లెలూయా. దీనికి కారణం ఏంటి? ఇంతకీ ఎందుకంత గొప్పవాడు సింహం కంటే? అక్కడ ఏముందమ్మా? యెహోవా యందు ఆశ్రయించే వారికి ఏ కొదువ లేదు. వేటకు వెళ్ళాడంటే, దేవా వేటకు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు. ఇది నియమం, ఇది రూలు. వేటకు వెళ్ళే ముందు ఏం చేసేవాడమ్మా? ప్రార్థన చేసి తన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నాడు. అందుకని వేటకు వెళ్ళాడా ఒట్టి చేతిలో కాదు, చేతిలో ఉండాలి, 4-5 ఉండాలి అంతే. అంతటి వేటగాడు. నువ్వు కూడా ఎంత పరాక్రమం గలవాడవై పరాక్రమం గలవానే ఉండాలి ఈ లోకంలో. ఏంటి రూల్ ఏంటి? దేవునికి ప్రార్థన చేసుకుని ఏదైనా కార్యం చేయాలి, అప్పుడు బలవంతులుగా ఉండగలుగుతాం. మొదటి వ్యక్తిని చూసాం, రెండో వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం ఏంటి? న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. 11:6-11 చదువుతున్నాను చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, ఇప్పుడు 12వ వచనం చూడండి. యెహోవా దూత అతనికి కనబడి ఏమన్నాడమ్మా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూస్తున్నాం. అతని పేరేంటమ్మా? గిద్యోను. రెండో వ్యక్తి. ఈ గిద్యోను మిద్యానీయులు యుద్ధానికి వచ్చే సమయంలో అక్కడ ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. ఈ సమయంలో ఒక దేవదూత వచ్చి అంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఓ గిద్యోను అంటలేదు. ఏమన్నాడమ్మా దేవదూత? చూసి చెప్పండి, ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడుగున్నాడు. అంటే మన గిద్యోను ఎంత బలవంతుడని ఎవరి సాక్ష్యం చెప్తున్నారమ్మా? మనుషుడు కాదు, దేవదూత చెప్తున్నాడు. మనుషుడు చెప్పే సాక్ష్యం ఎలా ఉంటామో మనకు తెలుసు, ముఖస్థితి గురించి చెప్తే ఎన్నెన్నో. కానీ దేవుని దగ్గర, దేవుని సముద్రంలో వచ్చినప్పుడు దేవదూత అంటున్నాడు, ఓ గిద్యోను నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అయ్యా. కారణం ఏంటయ్యా? దేవుడు నీకు తోడుగున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకనే గిద్యోను, ఆ మిద్యానీయులు వస్తున్నారు. ఈ మిద్యానీయులు ఇజ్రాయెల్ని యుద్ధం చేసి గెలిచి వారికి ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అన్నీ తీసుకెళ్ళడానికి వస్తున్నారంటే, వారిని గెలిచి ఇజ్రాయెల్ని వారి చేతిలోంచి రక్షించడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులు ఉండేవారు. అందుకని దేవుడు చూడగానే అందరికంటే బలమైన వాడు ఎవరు కనపడ్డానమ్మా? దేవునికి గిద్యోను కనపడ్డాడు. గబగబా దేవదూతను పంపించాడు. అందుకని అంటున్నాడు దేవదూత వచ్చి, ఓ గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, ఇదిగో నీ దేవుడి తండ్రి అయినటువంటి బిడ్డలు అపాయం ఉన్నారు, ఆ మిద్యానీయుల చేతిలో నువ్వు రక్షించే చెప్పగానే అప్పుడు పరాక్రమం గలటువంటి గిద్యోను ఆ మిద్యానీయుల చేతుల నుండి ఎలా రక్షించడం మనం చూద్దాం. చూడండి 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం ముందుగా 12వ వచనం చూడండి. 12వ వచనం 7-12. మిద్యానీయులను అమాలేకులను తూర్పు వరకును ఎలా ఉన్నారమ్మా? లెక్కకు ఎలా ఉన్నారు? వారు ఎంతమంది ఉన్నారు? మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుగురేణి వలె లెక్కలేనివై ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. మిడతల వలె విస్తారం ఉన్నాను మిద్యానీయులు. ఒంటెలు ఎంత ఉన్నాయంటమ్మా? సముద్ర తీరం నుండి ఇసుక రేణుల వలె అన్ని ఒంటెలు ఉన్నాయంట. అంటే ఎంతమంది ఉంటారు? మిద్యానీయులు ఏమో
మిడతలు అంత ఉన్నారు. మరి ఒంటెలు ఎన్ని ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఒంటికి యుద్ధం చేస్తాయి ఒంటెలు. ఆ ఒంటెల మీద ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. అంటే సైనికులు కూడా ఎంతమంది ఉన్నారు? సముద్రంలో ఉన్నటువంటి ఇసురీలు అంత ఉన్నారు, మిద్యానీయులు ప్లస్ సైనికులు. ఆ ఒంటెల మీద ఒంటెలు వెళ్ళి యుద్ధం చేసే కదా, వాళ్ళు మనుషులు ఉంటారు బల్లెలు తీసుకొని. అంటే అంతమంది ఉన్నారు. ఎవరు లెక్కింపజాలంత ఇసుక రేణు వలే అంతమంది ఉంటే గిద్యోను ఎంతమందిని తీసుకెళ్ళాడు యుద్ధానికి? చూడండి 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులు నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి 25వ వచనం. 25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు వండ మీద ఓరేబుని చంపిరి. జేబు ద్రాక్ష తొట్టి యొద్ద జేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయేది. ఓరేబు జేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను వద్దకు తెచ్చిరి. ఈ 300 మంది వెళ్ళి ఎంతమందిని పోరాడారమ్మా? ఎంతమందిని ఓడించారు? 300 మంది ఎంతమంది ఓడించారు చెప్పండి అమ్మా. ఇసుక రేణు వలె ఉన్నటువంటి అంతమందిని, మిడతల వేళ అంతమందిని ఓడించారు. ఇది సాధ్యమా చెప్పండి? మనం ఒక్కళ్ళు ఉన్నాము, 10 మంది వస్తే వాళ్ళని గెలవగలుగుతామా? ఇసుక రేణు వలె లెక్కడికి ఎంత లక్షల మంది ఉన్న వారిని 300 మంది వెళ్ళి గెలిచారంట. ఇది సాధ్యమా? గిద్యోను సాధ్యం చేశాడు దాన్ని. అందుకనే పరాక్రమ గల బలాఢ్యుడు అన్నాడు దేవుని తోత. ఎందుకని? యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకు విశ్వాసాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువులు ఇలాగూ 1,00,000 మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుని నియమాన్ని పాటిస్తే నువ్వు గెలగలుగుతావు. అంతమందిని కూడా దేవుని ఆధారం చేసుకో, దేవునికి ప్రార్థన చేయి. 1,00,000 మంది కాదు, కోట్ల మంది కాదు, ఇసుక రేణువులు ఎంతమంది వచ్చినా, ఆకాశ నక్షత్రం అంతా సమూహం వచ్చినా నేను ఎవరు ఏమీ చేయలేరు. జయం ఎవరిది? మనదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చూసాం? మొదటి వ్యక్తి ఎవరు? నిమ్రోద్. రెండో వ్యక్తి గిద్యోను. గుర్తుపెట్టుకోవాలి. 3వ వ్యక్తిని చూద్దాం. 11వ అధ్యాయం న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా చూడండి. గిలాదు వాడైన యెఫ్తా ఏమన్నాడమ్మా? పరాక్రమము గల బలాఢ్యుడు. మళ్ళీ ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరమ్మా? యెఫ్తా. ఇతడు కూడా పరాక్రమం గల బలాఢ్యుడు. ఎందుకని? మళ్ళీ మన తర్వాత చూస్తే ఇప్పుడు అమ్మోనీయులు వచ్చారు. అమ్మోనీయులు అనే శత్రు సైన్యం వచ్చింది. వారు కూడా చాలామంది ఉన్నారు. వారిని గెలవడం కూడా అసాధ్యం. ఆయన గిద్యోను వల్లే నేర్చుకున్నాడు. గిద్యోను చూసి నేర్చుకున్నాడు యెఫ్తా. నేను కూడా దేవుని నమ్ముకుంటా, ఆయన నమ్ముకుని ఆధారం చేసుకుంటా అని చెప్పేసి వారు కూడా 1,00,000 మంది, కోట్ల మంది ఉన్నా ఒక క్షణంలో వారిని గెలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గెలవగానే అందరూ సంభ్రమంతో తంబురాలు సితాలు తీసుకొని ప్రతిగానం చేసి వస్తుంటే, యెఫ్తా వస్తుంటే సొంత కుమార్తె తంబురులు తీసుకొని నాట్యమాడి వెళ్ళిపోయింది. అంతమంది నేను ఒక్కడే గెలిపించావా అని. అంత ధైర్యవంతుడు, పరాక్రమం గలవాడు యెఫ్తా. 3వ వ్యక్తి. 4వ వ్యక్తిని చూద్దాం. పద్నాలుగవ అధ్యాయం న్యాయాధిపతులు 14వ అధ్యాయం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతుడు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతనికి ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. సంసోన్ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. సంసోన్ ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు, ఫిలిస్తీన్ల పిల్ల ఆమె. అంటే దేవుడు ఒక కార్యం తలపెట్టాడు, దాని ప్రకారంగా అతను వెళ్ళాడు. వెళ్తుంటే తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్నాడు. ఒక ద్రాక్ష తోట వచ్చింది. ఒక్కడే వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, బహుశా రస్ తీసుకున్నారేమో. ఒక్కడే వెళ్ళాడు ద్రాక్ష తోటలకి. మీరు కాయలు కోసుకోవడం వెళ్ళాడు, మరి దీనికి ఆకాశి తింటాం కాడికి వెళ్ళాడు. ద్రాక్ష తోటలో ఎవరుంటారమ్మా? ఎవరుంటారు ద్రాక్ష తోటలో? ఎవరుంటారు? మనుషులు ఉంటారా, జంతువులు ఉంటాయా? గట్టిగా చెప్పాలి. జంతువులు ఉంటాయా ద్రాక్ష తోటలో? మీ తోటలో ఎవరు ఉంటారు మరి చెప్పండి గట్టిగా.
ద్రాక్ష తోటలు ఉంటే ఎవరైనా తోటమాలు ఉంటాడు, ద్రాక్ష తోటమాలు ఉంటాడు, లేదంటే ఓనర్ ఉంటాడు నీళ్లు పోయడానికో వేరు వేయడానికో. కానీ అక్కడ ఎవరున్నారంట? సింహం ఉంది. సింహం. ద్రాక్ష తోటలో సింహం ఉంటుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అందుకని వెళ్ళాడు ధైర్యంగా. అక్కడ వెళ్తుంటే బొబ్బరించి వచ్చింది కొదమ సింహం, అంటే యంగ్ మంచి బలమైనటువంటి సింహం వచ్చింది. ఒక సింహం వస్తే ఒక మనుషుడు దాన్ని ఎదుర్కొని జయించడానికి మనుషుడికి శక్తి సరిపోతుందా? అయితే సంసోన్ ఏం చేశాడంట? ఒకడు మేక పిల్లని చీల్చినట్లుగా ఆ సింహాన్ని చీల్చి పడేసాడంట. ఎంత ధైర్యం ఆయనకి, ఎంత బలం ఆయనకి. ఈయన సంసోను అంత బలమైన వాడు. ఒక గాడిద ఎముకని తీసుకొని అనేక వందల మంది చంపేశాడు. గాడిద ఎముక ఎంత ఏముంటుంది తీసుకొని. అసలు అడవిలోకి వెళ్ళాడు, నక్కలను పట్టుకున్నాడంట. కుక్కను పట్టుకోవడం మన జాత కాదు, నక్కను పట్టుకోగలుగుతావా? నక్కలను పట్టుకొని మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఒకదానితో ఒక దోక పట్టుకొని కట్టాడంట. మీరు 2 కుక్కలు తీసుకుని కట్టండి చూద్దాం, తల మీ ప్రాణం కిందకు వస్తుంది. అటువంటి నక్కల్ని ఆ తోక ఈ తోక కట్టి దివిటితోటి కట్టి తోక తీసి కడతండి బాబు, కట్టు బాగా కట్టి అంటుంది. ఆ నక్క ఏం చేస్తుంది? నక్క గుంట నక్క అన్నారు, అందుకే కరుస్తుంది. ఇన్ని నక్కల్ని ఆయన ఏం చేశాడమ్మా? పట్టుకొని దివిటీలు పెట్టి కట్టాడంట. ఎంత బలవంతుడు ఆలోచన చేశారా? మన ఇంట్లో కోడి పెట్టనే మనం పట్టుకోలేము. అడవిలోకి వెళ్ళి ఆ నక్కలను పట్టుకొని ఆ ఫిలిస్తీన్ల చేనులకు పారద్రోలి ఆ పంటలన్నీ నాశనం చేశాడు. ఆఖరణ కూడా చనిపోతూ అక్కడ గుడిలో వేల ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఫిలిస్తీన్లు అందరూ చేశారు, సర్దారులు అందరూ కూడా. ఆఖరణ పగ తీర్చుకోవడానికి ఇలా 2 స్తంభాలు ఉంటే ఇలా ఆనుకున్నాడు. ఆ 2 స్తంభాలు ఇలా లాగాడంట. మొత్తం గుడి కూలిపోయింది, ఎంతమంది అందరూ చచ్చిపోయారు. అంత బలవంతుడు సంసోను. ఎందుకని? ఎవరిచ్చారా బలం అతనికి? దేవుడు ఇచ్చాడు. అతను ఎన్నుకున్నాడు కాబట్టి. ఎందుకని? అతనుకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వాడి. ఓకే, ఎంతమంది చూసాను చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? నిమ్రోద్. రెండో వ్యక్తి గిద్యోను. మూడో వ్యక్తి, 4వ వ్యక్తి, 5వ వ్యక్తిని చూద్దాం. సంసోన్ తర్వాత 5వ వ్యక్తిని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం. 31వ వచనం. 31. మొదటి సమూయేలు 17:31. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగనిమిత్తము లేదు. మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఎవరమ్మీనా? ఎవరు? గొలియాతు. అయితే బాలుడెవరు? దావీదు. సరే, 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగు వంటిను వచ్చి మందులో నుండి ఒక గొర్రెను పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవముల దేవుని సైన్యములకు శిరస్సునిచ్చిన ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు సౌలు? కాబట్టి వెళ్ళము. ఒక నిమిషం. కాబట్టి పోము, యెహోవా నీకు తోడుగానుగా కానీ దావీదుతో అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండి. ఇప్పుడు 5వ వ్యక్తి ఎవరమ్మా? దావీదు. బాలుడు, చిన్నవాడు, కానీ చిన్నప్పటి నుంచి దుశూరుడే. వడిసెల రాయి కూడా చక్కగా విసరగలడు. అయితే ఇతను గొర్రెలు కాపరి దావీదు. గొర్రెలు కాడానికి వెళ్ళాడంట. ఎవరొచ్చారు? సింహం వచ్చింది మొదటగా. సింహం వచ్చి గొర్రెలను కాస్తుండగా ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోయిందంట. అప్పుడు ఏం చేశాడు దావీదు? వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి దాని నోట, దేని నోట?
సింహము నోట నుండి, సింహం నోట్లో ఏముంది? నా నోట్లో ఏమైనా పెట్టుకుంటా, మీరు లాగని చూస్తా. నా నోట్లో ఏదైనా తినేది నా నోట్లో పెట్టుకుంటా, ఎవరైనా వచ్చి లాక్కగలుగుతారా? నీ నోట్లో ఒకటి ఉంది, నేను వచ్చి లాక్కుంటానా? అంత శక్తి ఉందా? మింగేస్తాం. మనిషి నోట్లో దాన్ని తీసుకోవడం నీకు అసాధ్యం కదా. సింహము అడవి మృగాలు రాజు కదా. అటువంటి సింహము నోటిలో ఉన్నటువంటి మేక పిల్లని ఎలా పీకడమైనా బైక్ దిగి, ఇదే పరాక్రమంతులు చేసే కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నీకు చేత కాదు, నాకు చేత కాదు, దేవుని అభిషక్తులు చేసే కార్యం ఇది. అసలు సింహం చూస్తేనే మనకి దడ పుడుతుంది. అలాగే నోట్లోంచి తీసుకోవడమా? ఆ నోట్ వెళ్ళామంటే ఆ నోట్లోంచి ఆ మేకను పక్కన పెట్టి దాని నోట్లో నన్ను పెట్టుకుంటుంది నేను వెళ్తే. అటువంటి సింహము నోట్లో నుంచి దావీదు వెళ్ళి ఏం చేశాడమ్మా? మేక పిల్లని గొర్రె లేదా గొర్రె పిల్లని తప్పి